కోల్కతాలో ఘటనలో జూనియర్ వైద్యురాలిని అత్యంత వాస్తవికంగా చంపిన నరరూప హంతకులను వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎన్కౌంటర్ చేయాలని వైద్య యంత్రాంగం డిమాండ్ చేస్తుంది. కోల్కతాలోని జూనియర్ డాక్టర్పై అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కాకరేపుతుంది. దేశంలో వైద్యులంతా ఐక్యమై రోడ్డెక్కారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్యులు తదితర సిబ్బంది పెద్ద ఎత్తున నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పట్టణంలో కోల్కతా ఘటనకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ వైద్య సిబ్బందితో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మెడికల్ కాలేజీలో జరిగిన సంఘటనకు సంబంధించిన ఆ దుస్సంఘటన వల్ల మేమంతా ఈరోజు మెడికల్ ప్రొఫెషన్ ర్యాలీ తీయడం జరిగింది. ఇది చాలా దారుణమైన సంగతి. అత్యాచారం, రేపు, మర్డర్ ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉండాలని ఇప్పుడు మేము అడిగేది సేఫ్టీ, ప్రొటెక్షన్ అండ్ జస్టిస్ అన్నమాట. ఈ జస్టిస్ ఇప్పుడు మనకు తక్షణం కావాలి. ఇప్పుడు అదే కాకుండా ఈరోజు ఇది కేవలం డాక్టర్స్ సంబంధించిన యువతికి కాదు, ప్రతి మహిళకు, ఎక్కడైనా మనం అత్యాచారాలను వదిలేస్తే, వాళ్ళకి జస్టిస్ చేయకుండా, శిక్ష పడకుండా చేస్తే ఏ కాలేజీలో అయినా, ఏ హాస్టల్లో అయినా, ఎక్కడ ఏ ఆఫీసులలో అయినా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మేమంతా మహిళా సంఘాలను మొత్తం మహిళా లోకాన్ని అంతా ఏకం చేయాలనుకుంటున్నాము. ఐఎంఏ ద్వారా ఇది అందరి సమస్య కాబట్టి వాళ్ళు కూడా మాతో పాటు ముందుకు వచ్చి ఈ సమస్యను పరిష్కరించుకోవాలని, ప్రతి సమస్య ప్రొటెక్షన్ ప్రతి స్త్రీకి అవసరమే. ప్రతి స్త్రీని మనం గౌరవిస్తున్నాం. మన భారతదేశం ప్రతి స్త్రీని గౌరవించే దేశం అయినా కూడా ఇట్లాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరము. దీన్ని ఖండిస్తున్నాము. దీనికి జస్టిస్ కావాలి. దేశమంతా ఈరోజు జరిగింది. అయినా కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రం మేము ఆపలేదు. అదే మా మానవత్వం. అందుకొరకు ఈ విధంగా మేము ఈరోజు ర్యాలీ తీయడం, మీకు అప్పీల్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. మొత్తం భారతదేశంలో ఐఎంఏ తరఫున అందరూ ఈ నిరసన తెలియజేస్తున్నారు. ఎమర్జెన్సీ తప్ప జనరల్ ఓపీ మొత్తం బంద్ చేసేసి పారామెడికల్స్, డాక్టర్స్, మొత్తం పీజీ విద్యార్థులు అందరు, సూపర్ స్పెషాలిటీ అందరు కలిసేసి ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ ఒక డాక్టర్ చదవాలంటే ఎంత కష్టం, ఒక జీవితం ధారపోస్తారు. 30 సంవత్సరాలన్నా అయినా కానీ వాళ్ళకి అసలు ఒక లైఫ్ అనేది ఏమి ఉండదు. మొత్తం చదువు మీదనే ఆ దృష్టి ఉంటుంది. అట్లాంటి 48 గంటలు ఆ అమ్మాయి డ్యూటీ చేస్తున్న ఆ అమ్మాయిని పట్టుకొని రేప్ చేసి దారుణంగా హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడం జరిగింది. ఆ కాలేజ్లో ఎంతో దారుణాలు జరుగుతుంటే ఆ అమ్మాయి దాన్ని ఎదుర్కోవడం జరిగింది, వాళ్ళని నిలదీయడం జరిగింది. అట్లాంటి అక్రమాలు, అఘాత్యాలు ఎన్నో జరిగినాయి అక్కడ. దాన్ని ఆ అమ్మాయి పట్టుకొని అడగడం వల్ల ఆ అమ్మాయిని అలా చేయడం దారుణము. కాబట్టి ఈ మెడికల్ వాళ్ళు కూడా ఎంత కష్టపడి, పేషెంట్లు వచ్చే వాళ్ళందరూ సీరియస్గా ఉంటారండి, చనిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి మంచి జరుగుతుంది. ఏ డాక్టర్ చంపాలని అనుకోరు. కొన్నిసార్లు ఎమర్జెన్సీలో కొన్ని అవుతుంటాయి, అయినా కానీ కొడుతుంటారు, దారుణంగా హింసిస్తుంటారు. నిన్న గవర్నమెంట్లో ఒక సిస్టర్కి పిచ్చగా కొట్టేసి చెయ్యిర కొట్టారు. అది ఎంత దారుణమైన, హీనమైన పరిస్థితి. అట్లా చేయకుండా మీ మీడియా సహోదరులు కూడా దీన్ని ఖండించేసి మంచి ఇక్కడ డాక్టర్ల నుంచి కానీ, ఈ మెడికల్ సొసైటీ నుంచి కానీ మంచిని సొసైటీలో మంచితనంగా చూపించేసి అందరికీ మంచి చేయాలని చెప్పి